ఇరిగేషన్ కానీ రిలీఫ్ కానీ ఇచ్చి మొత్తం చేశాం. వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ప్రభుత్వం వస్తానే రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వరికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ 19-20 వరదలు వచ్చాయి. గోదావరి వరదలు వస్తే ఎంత తీవ్రంగా వస్తాయో మనందరికీ తెలుసు. 2 సార్లు వరదలు వచ్చి మొత్తం మీరు చూస్తే దగ్గర డయాఫామ్ వాల్ 4 చోట్ల బ్రీచ్ అయిపోయింది. 35% డ్యామేజ్ అయింది. మనం ఆ రోజు ఈ యొక్క డయాఫామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ వాటర్ ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి ఒక 1 year పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దంటే అవన్నీ కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు. బ్రాడ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు. నేను ఒక 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను. 30 times ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగున అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫామ్ వాల్ 3 bits లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మీనవేషాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు కానీ ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫామ్ వాల్ బయటికి ఎక్కడ డ్యామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు. ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫామ్ వాల్ ఈ ప్యారల్ గా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫామ్ వాల్ ప్యారల్ గా కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం. కాఫర్ డ్యామ్ పైన కాఫర్ డ్యామ్ ఉంది, కిందన కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన ఒక 250 కోట్లతో కిందన కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్, లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్లు లేరు. ఆ నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి ఇసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యి కాదు, వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతుకు పోవాలంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా దిగేసింది. దానివల్ల గ్యాప్ 1
అది క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్లు ఉండేది. గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకొని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుకేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుకేసి అది ఫిలప్ చేస్తే దాన్ని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట నుంచి ఇసుక తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దాని అంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు. ఆ ఇసుక అంతా పోసి ఇది ఎంత అవుతుందో తెలియదు. ఒక 2000 కోట్లు అవుతుందా, ఎంత అవుతుందో తెలియదు. దే ఆర్ సేయింగ్ యాజ్ ఆన్ టుడే 2000 కోట్లు. నాకు నమ్మకం లేదు అడ్మినిస్ట్రేషన్ పైన. వాళ్ళు ఏ లెక్కలు వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది. గ్యాప్ 2 డయాఫామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది. సరే స్పిల్ వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజు కానీ కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాపంగా ఎట్లా మారుతారనేది ఇది ఒక కేస్ స్టడీ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నేను డిస్కస్ చేస్తాను. ఇంకా మేజర్ కంటూర్స్ మాత్రం నేను మాట్లాడుతున్నా. మామూలుగా చాలా మందికి అర్థం కాదు కానీ సబ్జెక్టు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి టచ్ లో ఉన్నాను కాబట్టి అర్థం చేసుకోగలుగుతున్నా. ఇవన్నీ కూడా ఇంకా టెక్నాలజీస్ లో డిఫరెంట్ కంపెనీస్ కి అప్పచెప్పారు. ఒక మిసెస్ ఆఫ్రే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నోయిడా స్వీడన్ కంపెనీ, వాళ్ళని సెంట్రల్ వాటర్ కమిషన్ రికమెండ్ చేశారు. దీని కూడా వైబ్రో స్టోన్ కాలమ్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలి, ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు శాండ్ అంతా కూడా గుట్టలు గుట్టలుగా పోసారు. దాన్ని అంతా కూడా కాంపాక్ట్ చేయాలి. అంటే దాన్ని కన్సాలిడేట్ చేయాలి. కన్సాలిడేట్ చేస్తే లీకేజెస్ తగ్గుతాయని. పర్మిసబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్ స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే